మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది అంటే దానికి ముగ్గురు వ్యక్తుల కారణం. ఒకటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరొకటి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు, మూడవది మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. ముగ్గురు కూడా మహిళల పట్ల ఎంత గౌరవం అంటే సూపర్ 6 అనే పథకాన్ని రచించిన తర్వాత 48 గంటల తర్జన భర్జన పడిన తర్వాత హైదరాబాద్ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఏమి అప్పుడైతే మా బీజేపీ చిట్టిబాబు ఒక మాట చెప్పారు. ఈ గురజాల జగన్మోహన్ చిత్తూరులో ఎలా ఇంత ఇమేజ్ తెచ్చుకుంటారు, ఎలా మనం ఇప్పుడు ఇతనికి సీట్ ఇవ్వాలి, ఏమి అతను అక్కడ సాధించింది అంటే అప్పుడే చెప్పినట్టే బస్సులు మా మహిళలకి ఫ్రీగా హోమ్ శక్తికి బస్సులు ఏర్పాటు చేసి పంపించిన ఆ బస్సుల్లో సర్వేల్లో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని కోరుకున్నారు కాబట్టి నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పాను. అంటే అలాగే మా ముఖ్యమంత్రి గారు కూడా నేను ఆగస్టు 15 చిత్తూరులో కొన్ని జాగాల్లో ఓట్లు వేశాను. కానీ ఇక్కడ ఈ చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నిలబడిన వ్యక్తి హేళన చేశాడు. ఏమయ్యా జగన్మోహన్, ఆగస్టు 15 ఉచిత బస్సులను బోర్డులు కట్టావే, ఆ బోర్డుగా మిగిలిపోయావు, మహిళలకు ఎక్కడైనా ఉచిత బస్సు అని అడిగాడు. ఈ వీడియో మా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది. అదే ఆగస్టు 15 నా కోరిక మేరకు మా ముఖ్యమంత్రి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టాడు. కాబట్టి ముందుగా మా ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడూ రుణపడుతున్నాను. ఎందుకంటే నా ఆశ ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలి, ప్రారంభించాలి అని బోర్డు పెట్టాను. నేను పెట్టిన బోర్డుకి మేబీ కామెంట్స్ రావచ్చు. రాజకీయాల్లో ప్రపంచంలో ఉంటారు, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, దుర్మార్గుడు ఉంటాడు, అందరూ ఉంటారు. అయితే వాళ్ళు చేసిన ఆ కిండల్ కావచ్చు, ఎటకారం కావచ్చు, మా ముఖ్యమంత్రి గారికి నా పైన మమకారం కలిగింది. ఆ మమకారమే ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం ఏర్పడింది. అలాగే ఎప్పుడైతే అపోజిషన్ అభ్యర్థులు స్ట్రాంగ్ గా ఉంటారో మాలో కూడా చలనం కలిగి రాజకీయ నాయకులు